2021లో జేపీ వాళ్ళకి ఈ యొక్క ఇసుక సంబంధించిన వ్యవహారం అంతా వాళ్ళకి అప్పగచెప్పారన్నమాట. అప్పచెప్పి 2023 నవంబర్ వరకు కూడా వాళ్ళ హయాంలోనే, వాళ్ళ చేతుల్లోనే, జేపీ వాళ్ళ చేతుల్లో ఉంది. తర్వాత 2023 డిసెంబర్ నుంచి జేసీకేసీ ప్రతిమ వాళ్ళకి ఆ యొక్క బాధ్యతలు ఇక ఇసుక మీరు దోవుకోండి వాళ్ళకి అప్పచెప్పారు. సో మొత్తంగా ఇక్కడ ఏంటి 478 రేవులు ఉన్నాయి, ఇసుక రీచ్లు. సో ఇప్పుడు 2021 మే నెల నుంచి 2023 నవంబర్ వరకు జేపీ వాళ్ళు, ఇక దాని తర్వాత ఈ ప్రతిమా సంస్థలు జేసీకేసీ వాళ్ళు 2023 డిసెంబర్ నుంచి తీసుకున్నారు. సో ఇప్పుడు మొత్తం మీద ఎంత తవ్వారు ఏంటి అని అంచనాలు కనుక తీసుకుంటుంటే సుమారుగా 2 కోట్ల టన్నుల ఇసుకని అక్రమంగా తవ్వింది. అక్రమంగా గుర్తుంచుకోండి, అది అండర్లైన్ చేసుకోండి. 2 కోట్ల టన్నుల వరకు అది అంచనా మాత్రమే. అంచనా అంటే ఇంకా వాస్తవాలు ఇంకెంత ఉంటాయో. ఇక్కడ ఏంటి నేను చెప్పినట్లుగానే ఎంత విస్తీర్ణం, ఎంత లోతు తవ్వాలి, ఎంత పరిమాణం, ఇదంతా కూడా గమనించాలి. వాటి ఆధారంగా రేవుల వారీగా ఇక్కడ ఏం చేయాలి అంటే అసలు ఇప్పుడు ఈ రేవుల్ని మనం ఎలా జస్టిఫై చేస్తాం, ఇక్కడ ఎంత తవ్వేశారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ప్రతి రేవుకి వెళ్ళి ఎంత లోతు పెట్టారు ఎంత అనేది చెక్ చేయాలంటే మరి యాక్యురసీ వస్తుందా రాదా. సో దాని గురించి ఏం చేశారంటే వీళ్ళు టెక్నాలజీని వాడుతున్నారు. ఎట్లా, ఎంత విస్తీర్ణం, ఎంత లోతు, ఎంత పరిమాణం, ఇవన్నీ ఆధారంగా రేవుల వారీగా జియో కోఆర్డినేట్ వివరాలను మైన్స్ అధికారులు ఏపీ స్పేస్ యాప్ సెంటర్కి అందజేశారు. అంటే అసలు 478 రీచ్లు ఎక్కడున్నాయి, వాటి జియో కోఆర్డినేట్స్ అంటే జియో ఆ లొకేషన్ మ్యాపింగ్స్ అవన్నీ వాళ్ళకి అప్పచెబితే ఇప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు ఆ ఏపీ స్పేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంతతో వేసారు ఏంటి అనేది చక్కగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అనమాట. వాటిని బట్టి 2021 నుంచి 2024 వరకు ఆయా రేవుల్లో ఉపగ్రహ చిత్రాలు తీసి వివరాలు అందజేస్తుంది. శాటిలైట్ ద్వారా, త్రూ శాటిలైట్ ద్వారా మొత్తం గ్యాదర్ చేస్తారు. ఇంకా జీడీ స్టీరియో డేటా, 2D గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ వీటన్నింటినీ పరిశీలించి ఈ త్రవ్వకాలని అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు ఆ 135 రీచ్లు ఏదైతే నేను చెప్పానో వాటి వరకు 70 లక్షల టన్నులు తవ్వేశారు కదా. ఆ 70 లక్షల టన్నుల వరకు మాత్రమే చూసుకుంటే అక్కడ ఉన్న మొత్తం మీద 478 రేవులకు గాను 2 కోట్ల టన్నుల పైమాటే